సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలై పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని శుభనామము ధరణిలో నిజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో నిజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలై పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు దాకరపు విజయ్ కుమార్, దాకరపు రాణి, దాకరపు మార్క్ సాత్విక్ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. దాకరపు సెల్వియకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని దాకరపు జాన్ మోహన్ రావు, విజయ్ కుమారి, రవ్వ మరేగొరెట్టి, అరుణ్ కుమార్, సుమిత, దివ్య ఆరాధ్య, నిహాన్, ప్రేమ్ కుమార్, వినోదిని, అవ్యాన సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు సమర్పణ చేస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణం పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం చలువాది ప్రశాంత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన అవసరాలన్నింటినీ కూడా ప్రభువు పీఠము చెంత ఉంచుతూ ఈ బలి పూజలో వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 17వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పెట్టేదాని గురించి మనము చూడబోతూ ఉన్నాము. అంటే దీన్ని బట్టి మన ప్రభువు మానవుల ఎడల
ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రభువు, ఎంత దయా కనికరము కలిగినటువంటి దేవుడు. అదేవిధంగా మానవుల యొక్క అవసరాలను ఆయన ఎరిగి ఏ విధంగా వారికి తోడుగా ఉంటాడు, అవసరాల్లో వెంటనే వాళ్లకు సహాయం చేస్తాడు. అది ఎంత పెద్ద అవసరమైనా సరే దాన్ని తీర్చేదానికి ప్రభువుకు అంత శక్తి ఉంది. అంతేకాకుండా ఆయన మానవుడితోటి కలిసినట్లయితే మరి అది అద్భుతం జరుగుతూ ఉంది, అది పుష్కలంగా ఉంటూ ఉందని చెప్పేసి 5,000 మందికి ఆహారం పెట్టడమే కాకుండా మిగిలినటువంటి యొక్క ఆహారాన్ని 12 గంపలకు నింపటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజంగా మనము ఎంతో అదృష్టం. అయితే మరి మనము ఆ దేవుని బిడ్డలుగా, ఆ క్రీస్తు ప్రభు శిష్యులుగా మరి మనము ఆ విధంగా ఉదార స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నామా మన సహోదరి సహోదరుల ఎడల? ఆ విధంగా మనము కూడా మన తోటి వారు ఏదైనా అవసరాల్లో ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలను ఎరిగి మనం ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నామా? మరి అలా లేనట్లయితే మరి నిజమైనటువంటి మన క్రైస్తవులం అవుతామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. అలా లేనట్లయితే దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇంకా ఇతర తప్పిదాలు కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్య రీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలినవారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జనితైక సుతురా పిత ప్రియ పుత్రురా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం పిత కుడి ప్రక్క మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరు కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగరుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో చుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నిలుపుకుని వారి సంరక్షకుడువు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్రము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపు. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములు గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 42 నుంచి 44 వరకు. మరి ఒక మారు బల్షాలీసు నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ ఏడు క్రొత్తగా త్రొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నెలను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను. కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటి అని అడిగెను. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యమిది, వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే
ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నయూ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ. నీవు నీ పిడికిటిని విప్పి నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరం కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచెదవు. రెండవ పట్టణము. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1-6 వరకు. సహోదరులారా, ప్రభు సేవకునగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలురుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు. మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెది సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యము రాయించును, హృదయ పలకముపై నీ వాక్యము రాసుకుందును. నిర్మల హృదయముతో నీ వాక్యము నేర్చుకుందును, హృదయ పలకముపై నీ వాక్యము రాసుకుందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయమును గ్రహింతును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయమును గ్రహింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 15 వరకు. యేసు తిబేరియా అనడు గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహమును తన యొద్దకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఎలయనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవ రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలతో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకుని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి బాగా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి పాపం ఎవరైనా ఆహారం పెడతారేమో, కొంచెం భోజనం పెడతారేమో అని చెప్పేసి ఒక గ్రామానికి వెళ్ళాడు. గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఇంటి తలుపు తట్టాడు. అమ్మా, నాకు బాగా ఆకలి అవుతుందమ్మా, కొంచెం భోజనం పెట్టవా అని చెప్పేసి అడిగాడు. ఆమె వెంటనే తలుపేసేసింది. మా ఇంట్లో ఏమి లేదు పోవయా అని చెప్పేసి ఆమె తలుపు మూసేసింది. ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఆమె కూడా మా ఇంట్లో ఏమీ లేదు పో, ఏదైనా కొంచెం ఉంటే అన్న పెట్టమ్మా, బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి అడిగాడు. ఈ విధంగా 3, 4, 5 ఇళ్ళు వెళ్ళి ఆయన అడిగినప్పుడు అందరూ కూడా మా ఇంట్లో ఏమీ లేదు పో అని చెప్పేసి అన్నారే, కానీ ఆయనకు కొంచెం కూడా వాళ్ళ ఇంట్లో ఉంది ఏదో ఒకటి కొంచెం పెట్టి ఆయనకు ఆకలిని తీరవలేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు అనిపించింది ఆయనకు, ఈ ఊరిలో ఏది లేకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. నన్ను అర్థం చేసుకోలేదు, నా ఆకలి తీరవలేకపోతున్నారు, పెట్టలేకపోతున్నారు, అసలు ఈ ఉదార స్వభావం అనేది వీళ్ళకు ఉందా అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళను ఎలాగైనా మారవాలి నేను అని చెప్పేసి ఆయన ఇంకొక ఇంటికి వెళ్ళి, అమ్మా నేను ఒక మంచి రుచికరమైనటువంటి సూపు తయారు చేస్తాను, నేను నా దగ్గర ఆ రుచికరమైనటువంటి సూపు తయారు చేసే ఒక రాయి ఉంది, స్టోన్ నా దగ్గర ఉంది, నాకు కావాల్సిందల్లా డిషెస్ కావాలి, ఆ కుండ ఏదన్నా ఉంటే ఇవ్వమ్మా, ఆ రాయి పెట్టి నేను ఈ విధంగా సూప్ తయారు చేస్తానని చెప్పేసి చెప్పాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది, రాయితోటి సూప్ తయారు చేయటం ఏంటి, అది కూడా రుచికరమైనటువంటి సూప్ అంటున్నాడని చెప్పేసి ఆమె వెంటనే పక్క వాళ్ళందరూ కూడా చెప్పింది. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఆయన అడిగాడు రాయి, సరే ఆమె ఇచ్చింది, ఆ డిష్ ఇచ్చింది కుండ. తర్వాత ఆయన అడిగాడు, కుండ ఉంది రాయి ఉంది కానమ్మా, మరి నీళ్లు కొంచెం కావాలి అని అడిగాడు. పరిగెత్తుకుంటా నేను తెస్తానండి నీళ్ళు అని చెప్పేసి ఒక ఆమె, ఎవరైతే ఆయనకు ఆహారం పెట్టమంటే లేదనేది కదా, నా దగ్గర నీళ్ళు ఉన్నాయని చెప్పేసి పరిగెత్తుకుంటా పోయి ఆమె నీళ్లు తీసుకొని వచ్చింది. సరే కుండ ఉంది, నీళ్లు పోశారు,
అబ్బా కొన్ని గనక వెజిటేబుల్స్, కొన్ని కూరగాయలు గనక ఉంటే భలే ఉంటుంది, బాగా టేస్ట్గా వస్తుంది సూపు, కానీ కొద్ది కూరగాయలు తీసుకురాగలరా ఎవరన్నా అన్నప్పుడు మా ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేసి మరి వాళ్ళ బీరకాయ అయితేనేమి, సొరకాయ కానీ, ఇంకా పచ్చిమిరపకాయలు కానీ, టమాటాలు కానీ ఉన్నాయన్నీ తీసుకొని వచ్చారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అన్నీ కూడా కోసి వాళ్ళే కోస్తున్నారు చూడండి, వాళ్ళే కోసి మొత్తం ఇచ్చారు. అన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసి దాంట్లో వేసిన తర్వాత మరి ఆయన మంట పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన అడిగాడు, దీంట్లో గనక ఎవరి దగ్గరైనా గనక కొంచెం మాంసం గనక ఉంటే అవి గనక ముక్కలు చేసి దీంట్లో వేస్తే ఇంకా ఆ టేస్టే వేరుగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు మా దగ్గర ఉంది అని చెప్పేసి 2-3 ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క మాంసాన్ని కూడా తీసుకొని వచ్చారు. దాన్ని కూడా కోసి సూపులో అంటే ఆ యొక్క నీళ్ళల్లో దాన్ని వేసిన తర్వాత ఇంకా బాగా ఆయన దాన్ని తయారు చేసిన తర్వాత సూపు రెడీగా ఉంది. ఇప్పుడు కావాల్సిందల్లా మీరు వెళ్ళి మీ యొక్క ప్లేట్స్ లేదా బౌల్స్, ఆ యొక్క గిన్నెలు మీరు తెచ్చుకోండి, సూపు రెడీ అని చెప్పారు. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఆ సూపు ఎలా ఉంటుందో, రాయితోటి చేశారు కదా అనుకుంటున్నారు వాళ్ళు, ఎలా ఉంటుందో ఈ సూప్ అని చెప్పేసి అందరూ కూడా పోసుకొని కూర్చొని అందరూ ఆ సూపు తాగుతూ ఉన్నారు. అబ్బా ఎంత టేస్ట్గా ఉంది, ఎంత రుచిగా ఉంది అనుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్నదే అది కూడా, కానీ వాళ్ళకి ఆ రోజు అంత రుచిగా అనిపించింది. ఎంత టేస్ట్గా ఉంది, భలే ఉంది, బాగుంది అనుకుంటూ ఆనందంగా. ఎప్పుడూ ఒకరి ఇంటికి ఒకరు వచ్చిన వాళ్ళు కాదు, ఒకరంటే ఒకరి పడదు, ఏదైనా అడగైతే వాళ్ళు నా కాళ్ళు లేదని చెప్పేసి అనేవాళ్ళు. ఆ విధంగా స్వార్థంతో వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా సహాయం చేసుకున్నటువంటి వాళ్ళ కాదు. ఆ రోజు చూడు ఈ సూప్ ఏం పని చేసిందో చూడండి. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు కూడా తీసుకుని వచ్చారు, ఐకమత్యంగా కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, తాగుతూ సంతోషంగా ఉన్నారు. అబ్బా ఎంత ఐక్యత ఉంది అని వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అరే ఏంది మామూలు సూపే కదా ఇది, ఆయన లేడు, మనం ఎందుకు ఈరోజు ఐక్యంగా అందరం కూడా కూర్చొని ఈ విధంగా ఒకరి ఉదార స్వభావంతో నా దగ్గర ఉంది నేను పంచుకొని, నీ దగ్గర ఉంది నువ్వు పంచుకొని, ఇతరుల దగ్గర ఉంది కూడా పంచుకొని, ఆ విధంగా అందరం కలిసి పంచుకొని ఈ విధంగా సహభోజనం ఈ విధంగా ఇలా చేస్తుంటే దీంట్లో ఉన్న ఆనందమే వేరుగా ఉంది, ఇంత మంచిగా ఉంది, తృప్తిగా ఉంది. ఎందుకు ఇన్ని రోజులు మనం ఇలా చేసుకోలేకపోయాము? స్వార్థం వలనే కదా, ఉదార స్వభావం లేకపోవటమే కదా, మనకి ఇతరులకు ఏదో పెట్టలేకపోవటమే కదా. అటువంటి కనికరము, దయ, అటువంటి ప్రేమ, ఇతరుల ఎడల జాలి, వారి అవసరాల ఎడల మరి మనకు కలిగినటువంటి ఆ యొక్క దయ, ఇవన్నీ కూడా ఏమీ లేకపోవటమే కదా ఈ యొక్క ఆనందాన్ని కోల్పోయాము. ఎంత బాగా ఉందో చూడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఉదార స్వభావాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. చూడండి, ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉదార స్వభావం కలిగి ఈ దయా కనికరం ఇతరుల ఎడల ఈ అవసరాల్లో ఆ యొక్క అవసరాలు తీర్చేటువంటి ఆ యొక్క స్వభావం కనుక కలిగి ఎప్పుడైతే ఉంటామో అదే నిజమైనటువంటి సంతోషం, ఆనందం అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడు, ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు. చూడండి యేసు ప్రభు వాళ్ళందరూ కూడా జనసమూహము ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి వస్తూ ఉన్నప్పుడే ఈయన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన వాళ్ళ గురించి అప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు. వారు వస్తే వాళ్లకు ఆహారం సంగతి ఏంటి, వాళ్ళకు తప్పకుండా ఆకలి అవుతుంది, వాళ్లకు మరి ఆ యొక్క ఆకలిని తీర్చాలి, వాళ్ళని తృప్తిపరచాలని చెప్పేసి ముందుగానే ప్రభువు చూడండి. అంటే ఇక్కడ 3 విషయాలు నేను ముందే చెప్పిన విధంగా మానవుల ఎడల, వారి యొక్క అవసరాల ఎడల ప్రభువు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో చూడండి. వారి అవసరాలను తీర్చేదానికి ప్రభువు ఎంతగా ముందుగానే ఉంటాడో చూడండి. ప్రభువే ఇదిగో వాళ్ళకి ఏం పెడదాం మనం, వాళ్ళు భోజించడానికి మరి ఏదైనా ఉందా భోజనం చేయడానికి అని చెప్పేసి ప్రభువే అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది, ప్రభువు మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతోమంది జబ్బుతోటి బాధపడే వాళ్ళందరినీ కూడా ఆయన మరి కనికరించి వాళ్ళందరికీ కూడా స్వస్థతను దయచేశాడు. వాళ్ళకి ఏది కావాలో అదంతా కూడా దయచేశాడంటే మానవుని ఎడల ఎంత గొప్ప మరి దయా కనికరము కలిగి ఉంటాడో అవసరాల ఎడల అని చెప్పేసి ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా మరి మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మన యొక్క అవసరాలు తీర్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నిండు విశ్వాసముతోటి, ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసముతోటి ఎప్పుడైతే మనం ప్రభువును మరి ప్రార్థన చేస్తామో తప్పకుండా మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడని చెప్పేసి మరి యొక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండో విషయం ఏంటంటే అబ్బా నాది ఇంత పెద్ద అవసరం, నాది ఇంత పెద్ద కోరిక, నాది ఈ దేవుడు తీరవగలడా, ఆయనకు సాధ్యమవుతుందా, ఇదేమైద్దో అని చెప్పేసి కొన్నిసార్లు అవిశ్వాసాన్ని మనము ప్రదర్శిస్తూ ఉంటాము. ఈరోజు చూడండి మరి వాళ్ళు ఏం చెప్పారు, ఫిలిప్ వాళ్ళు అడిగినప్పుడు ఇంతమందికి ఎక్కడి నుంచి పెడదాము,
ఎవరు తీసుకొని వస్తారు? సరిపోవు, మన దగ్గర ఉన్న ఏమీ కూడా లేవు, ఏమీ సరిపోవు అని చెప్పేసి అన్నాడు. కానీ క్రీస్తు ప్రభువు ఎటువంటి అవసరాన్నైనా, ఎంత పెద్ద మరి ఆ అవసరాన్నైనా ఆయన తీరవగలిగినటువంటి యొక్క శక్తి, ఆయన మనల్ని తృప్తి కలిగించేటువంటి యొక్క శక్తి ఆ ప్రభువుకు ఉందని చెప్పేసి ఈ యొక్క సంఘటన ద్వారా మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఎంత పెద్ద అవసరమైనా సరే మనం గనక విశ్వాసంతో అడిగినట్లయితే తప్పకుండా, ఎందుకంటే ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, అన్నీ కూడా సాధ్యమే. ఏదైనా కూడా ఈ లోక సృష్టికర్త ప్రభువు కాబట్టి ఆయన ఏదైనా కూడా తప్పకుండా మనకు చేయగలడు అన్నటువంటి యొక్క విశ్వాసం మనకు ఉండాలని మనకి రెండో విషయం మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే, మానవుడితోటి గనక ప్రభువు కలిసినట్లయితే, దేవుడు కలిసినట్లయితే, ఒక ఇంగ్లీష్లో ఒక గీతం కూడా ఉంది. మనము ఇంగ్లీష్లో దాన్ని చూసినట్లయితే, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ గాడ్ మిక్సెస్ విత్ మ్యాన్, గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్స్, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ గాడ్ మిక్సెస్ విత్ మ్యాన్. చూడండి, దేవుడు మానవుడితోటి ఎప్పుడైతే కలుస్తాడో, లేదా మానవుడు దేవునితోటి ప్రార్థన ద్వారా ఎప్పుడైతే దేవుడు మన యందు మన యొక్క ప్రార్థనను వింటాడో, మనం దేవుణ్ణి మనము ఆహ్వానిస్తామో ప్రార్థన ద్వారా, గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్, గొప్ప విషయాలు జరుగుతాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అదే జరిగింది కదా ప్రియ సహోదరి సహోదరులారా. 5,000 మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఉంది ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు కేవలం ఆ మానవుడు ఆయన యొక్క ఉదార స్వభావం వలన. ఇక్కడ ఈ యొక్క అద్భుతాన్ని కొంతమంది ఉదార స్వభావ, మిరకల్ ఆఫ్ జనరాసిటీ అంటారు, ఉదార స్వభావ అద్భుతం అంటారు. ఎందుకంటే ఆ ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి ఒక 5 రొట్టెలు 2 చేపలు తేంగానే మిగతా అక్కడున్న వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర కూడా ఏదో కొంత ఉంది. వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళకు మనసు రావటం లేదు, నాకు కావాలి, నాకు ఆకలి అయిద్దేమో, నేనెట్ట పోవాలి అన్నట్టుగా వాళ్ళు స్వార్థంతో ఆలోచించుకుంటున్నారు. ఎప్పుడైతే ఈయన ముందుకు వచ్చాడో ఇచ్చేదానికి, అప్పుడు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అదంతా ప్రోగు చేసినప్పుడు సరిపోయింది అని కొంతమంది వేద పండితులు కూడా అంటారు. అంటే ఏదేమైనప్పుడు కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మరి ఉదార స్వభావం కలిగినప్పుడు మనము, అదే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనవంతులందరూ కూడా ఉదార స్వభావం కలిగి ఉంటే ఈ లోకంలో ఒక్కరు కూడా ఆకలితోటి అలమటించరు. అందరు గనక ఈ విధంగా ఉదార స్వభావంతో ఇచ్చుకున్నట్లయితే అందరికీ కూడా సరిపోయినంత ఆహారము దొరుకుతుంది, అందరూ కూడా సంతోషంగా ఉండగలరు. ఆ విధంగా చూడండి, ఆ యొక్క ఉదార స్వభావం ఇక్కడ అది ఏమైంది? ఆయన దేవుడు మానవుడు కలయికలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దానికి ఉదాహరణ కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే, అదిగో కానాపల్లిలో ఏమైంది? వాళ్ళకు ద్రాక్షారసము అయిపోయినప్పుడు చూడండి, ప్రభువు అక్కడికి వెళ్ళాడు. అంటే ఆ మానవుడి యొక్క అవసరం అక్కడ ఉంది, ద్రాక్షారసం అయిపోయి ప్రభువు అక్కడికి వెళ్ళాడు, మానవుడి దగ్గర. అక్కడ ఇద్దరు కలుసుకున్నారు. చూడండి, మానవుని యొక్క అవసరములో ప్రభు ఏ విధంగా అక్కడికి పోయి కలిసినప్పుడు ఏమైంది? శ్రేష్టమైనటువంటి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. తాగిన వారందరూ కూడా ఇంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇప్పుడు దాకా నువ్వు ఉంచావా అని చెప్పేసి అడిగారు. చూడండి, దేవుడు గనక మానవుడితోటి కలిసినట్లు, మనం ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం ఆహ్వానించినట్లయితే మన యొక్క అవసరాలు ఈ విధంగానే తీరుతాయి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతెందుకు ప్రభువు మరి మానవుని కలిసిన ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, మరి పేతురు మిగతా శిష్యులు వాళ్ళు ఉదయాన్నే చేపలు పడుతూ ఉంటారు సముద్రంలో. చేపలు పట్టేటప్పుడు వాళ్ళకు రాత్రంతా కూడా మరి ఆ విధంగా కష్టపడితే చేపలు పన్నే పడవు వాళ్ళు ఏందా పట్టలేదనుకున్నప్పుడు అప్పుడు ప్రభు వాళ్ళకు దర్శనమవుతాడు. మీరు కొంచెం ముందుకు వెళ్ళి చేపలు ఆ యొక్క వలను వేయండి అంటాడు. అప్పుడు ప్రభువు చూడండి, మానవుడితోటి ప్రభు యొక్క కలయిక, ఆ పేతురు ఆ శిష్యులు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ వలను సముద్రంలో వేసినప్పుడు వాళ్ళు కాదు కదా, పక్కన ఉన్నటువంటి పడవ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వలను లాగాల్సి వచ్చింది. అన్ని చేపలు పడ్డాయి. అదిగో అందుకే దేవుడు మానవుడితోటి కలిశాడంటే గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్, చాలా గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ మనము ఆహ్వానించాలి. ఈరోజు కూడా 5,000 మందిది కూడా అదే. కాబట్టి ఆయన్ను మనము ఆహ్వానించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఇక్కడ చూసినట్లయితే ప్రభువు ఏ విధంగా మొదటి పట్టణం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎలీషా ప్రవక్త ద్వారా ఏ విధంగా మానవుని యొక్క అవసరాలను ప్రభువు తీర్చాడన్న విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. మనం చూసినట్లయితే ఏలియా శిష్యుడైనటువంటి యొక్క ఎలీషా ప్రవక్త తన యొక్క ప్రవచన ధర్మాన్ని కానీ, తర్వాత ఆయన శిష్య గణాన్ని కానీ, తర్వాత అద్భుత శక్తిని, ఆయన దివ్య శక్తి ఉంది, ఆయన అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉంది. ఇవన్నీ కూడా ఆయన తన గురువు అయినటువంటి ఏలియా ద్వారా పొందాడు. ఆయన ప్రవక్త మాదిరిగా అయ్యాడు. తర్వాత మనం ఇంతకుముందు కూడా చూసినట్లయితే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అంటే ఇజ్రాయేలు యూదయ రెండుగా చీలింది.
ఆ ఉత్తర రాజ్యం ఇజ్రాయేలులో మరి రాజు కోవెల అక్కడ గుడి కట్టించుకొని ఉన్నాడు. అంటే నేనే దేవుణ్ణి అన్నట్లుగా ఆయన చీల్చివేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవాలయానికి యెరూషలేములో వెళ్ళేదానికి పోకుండా ఆ దేవుణ్ణి ఆరాధించకుండా తప్పు చేశాడు ఆ రాజు. అయితే అక్కడి నుంచి ఒక భక్తుడు వస్తాడు, ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వస్తాడు. ఆయన మరి అక్కడ రాజు కోవెల ఆ ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి బెతేలు దేవాలయానికి వెళ్ళొచ్చు కదా. ఆయన వెళ్ళాడు అక్కడ. ఎందుకో తెలుసా? అక్కడ లేడు నిజమైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి దేవుడు అక్కడ కొలువై లేడు. అది బెతేలులో, అది రాజు కోవెల. కానీ నిజమైనటువంటి దేవుడు ఇదిగో యెరూషలేములో ఈ ప్రవక్తలో కొలువు తీరి ఉన్నాడని చెప్పేసి ఆ భక్తి చూడండి. ఆ విధంగా ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన మొదటి పంట ఫలాలను 20 రొట్టెలుగా చేసుకుని వస్తే ఆయన ఏమంటాడు? పెట్టు వాళ్ళకు అంటాడు. అక్కడ 100 మంది ఉంటారు, అక్కడ 100 మంది ఉన్నారు కదా, 20 రొట్టెలే ఉన్నాయి, అక్కడ ఎలా సరిపోతాయంటే నువ్వు పెట్టు అన్నప్పుడు, అంటే ఇక్కడ చూడండి విశ్వాసం, ఆ ప్రవక్త యొక్క విశ్వాసం చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఆ భక్తుడు దేవుడి మీద విశ్వాసంతో ఇక్కడికి వచ్చాడు. ప్రభువైన దేవుడే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి పెట్టమన్నప్పుడు 20 రొట్టెలు 100 మందికి కూడా పెట్టంగా మిగిలినవి. అటువంటి గొప్ప అద్భుతం చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ప్రభువు తోడుగా ఉంటే ఏదైనా పుష్కలంగా ఉంటుంది, ఏదైనా మనకు లభిస్తూ ఉంది. అదే ఈరోజు 2వ పట్టణం కూడా పౌలు గారు అంటూ ఉన్నారు, యూదులు అని లేదు, అన్యులు అని లేదు, మనందరము కూడా కలిసి ఒక్కరమే, సమైక్యమై ఉండాలి, ఐక్యమతతో ఉండాలి. అందరూ కూడా క్రీస్తు ప్రభు శిరస్సు అయితే అందరము దేహము, ఆ దేహములోని వివిధ అవయవాలము. కాబట్టి మనందరము కూడా క్రీస్తు ప్రభు శిరస్సు కాబట్టి క్రీస్తు ప్రభువులో అంతర్భాగాలము, ఆయనలో అంతర్భాగాలము. కాబట్టి మనం క్రీస్తు ప్రభు మాదిరిగా అటువంటి మనస్తత్వము కలిగి మనందరం కూడా జీవించాలి. అంటే ఎటువంటి మనస్తత్వం? క్రీస్తు ప్రభు మాదిరిగా మనందరం కూడా అటువంటి ఉదార స్వభావము, దయా కనికరము. చూడండి ఈరోజు ఆ ప్రభు ఏ విధంగా వారిపైన దయా కనికరము కలిగి ఆ విధంగా వారి యొక్క అవసరాలు తీర్చాడో, ఆ విధంగా మనము కూడా ఆయన అంతర్భాగాలమైనటువంటి మనందరము కూడా ఆ పవిత్రాత్మ మనలో కొలువు తీరి ఉంది కాబట్టి ఆ పవిత్రాత్మ నడిపించిన విధంగా మనం కూడా నడుస్తూ ప్రతి ఒక్కరము కూడా మరి ఈ విధంగా మరి మంచి పనులు చేస్తూ వెళ్ళాలని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఒకసారి మనం అందరం కూడా మరి ఆత్మపరిశీలన చేసుకుందాం. విశ్వాసము, నిండు విశ్వాసం మనకు ఉందా? ప్రభు ఏదైనా మనకు చేస్తాడు, తప్పకుండా ఆయన చేయగలడు. అటువంటి దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడు, మన మొరలను వినేటువంటి దేవుడు మన దేవుడు అని చెప్పేసి మనకు అటువంటి నిండు విశ్వాసం ఉందా? మరి ఉదార స్వభావం కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నామైతే మనము కూడా ఆ విధంగా మరి ఉదార స్వభావం కలిగి జీవించేదానికి కావలసినటువంటి యొక్క శక్తిని ప్రభువు మనకు దయచేయమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. కాబట్టి మన యొక్క విన్నపాలను ప్రభువునకు విన్నవించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, ఇంకెవరైతే ప్రభు యొక్క స్వార్థను నలుమూలలా ప్రకటించాలని చెప్పేసి తమ యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారో వారందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను ఆశీర్వదించండి. ఈ ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారు ప్రభువా మరి మంచి మనసుతోటి, నిస్వార్థ బుద్ధితోటి దేశ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వారు పాటుపడేదానికి, మరి ముఖ్యంగా యొక్క కరోనా వ్యాధిని నిర్మూలించేదానికి మరి వారికి కావలసినటువంటి మంచి మనసును ప్రసాదించమని చెప్పేసి ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము ఈరోజు సుశేష పట్టణంలో విన్నట్టుగా మీరు ఎంతో దయా కనికరము, ప్రేమ కలిగి ఉన్నారు ప్రభా. ఎంతో ఉదార స్వభావం కలిగి ఉన్నారు ప్రభా. మరి మీ బిడ్డలమైనటువంటి మేము కూడా ఇతరుల ఎడల, అవసరంలో ఉన్న వారి ఎడల ఇటువంటి దయను, ప్రేమను, కనికరము కలిగి ఉదార స్వభావంతోటి జీవించేటట్లుగా మాకు ఇటువంటి మంచి మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం.
ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు. చేకొను దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీరు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనుటలా ప్రార్థించండి. ప్రభు త్రినామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర సిరిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఆ ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస్వ ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తు శరీరము. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజమును నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజమును నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే.
విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువాహ, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరం మా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భక్తుడైన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులంతలంచి, యేసునాథుని మేలులంతలంచి స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును. దివారాత్రములో కన్నీటిలో ఎలలో, దీనారాత్రములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతుము.
స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులందలంచి యేసునాథుని